నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం పనులు పరిశీలించి తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. అసలు పోలవరంలో ఏం జరుగుతోంది? ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకొచ్చింది? గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది? ఇలాంటి అంశాలను తెలుసుకుని నిర్మాణ పనులను పరుగులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేసి పరిపాలన దక్షతను చాటుకున్నారు. సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం స్థితిగతులను పరిశీలించారు. పోలవరం పనులు పురోగతిపై సమీక్షించారు. ఉదయం 9:30 గంటలకు పోలవరానికి చేరుకున్నారు. చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాతే అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాంలను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో భేటీ అయ్యి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా వారికి టైం బౌండ్ కార్యక్రమాన్ని నిర్దేశించారు సీఎం చంద్రబాబు. 2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరిసారి చంద్రబాబు సందర్శించారు. ఆ తర్వాత జిల్లా పర్యటన సమయంలో పోలవరం వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు రాత్రి అయిందని ప్రాజెక్టు వద్దకు వెళ్లనీయకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు చంద్రబాబు. అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకు వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 టీఎంసీ నుంచి 700 టీఎంసీ ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కడాను మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 టీఎంసీ వాటర్ పెట్టుకుంటే 320 టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. భారత రైల్వే శాఖలో సువర్ణ అధ్యయనం మొదలైంది. త్వరలో ప్రపంచ దేశాల్లో భారత జెండా రెపరెపలాడనుంది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై త్వరలో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. రాంబన్ నుండి రియాసీకి ఒక ఉత్తేజకరమైన ప్రయాణంలా అనిపిస్తుంది. తాజా రైల్వే అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. భారతదేశం ప్రతిరోజు కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుగా మారింది. భద్రత, విద్య, అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటోంది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించబడుతున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ప్రయాణం మరో పెద్ద విజయంతో దేశాన్ని కలుపుతుంది. త్వరలోనే ప్రపంచంలోని ఎత్తైన వంతెనపై అద్భుతమైన రైలు ప్రయాణాన్ని ఆస్వాదించబోతున్నాం. ఈ వంతెన ద్వారా రాంబన్ నుండి రియాసీకి అందమైన రైలు ప్రయాణం మొదలు కానుంది. ప్రస్తుతం కన్యాకుమారి నుండి కత్రా వరకు రైలు మార్గం ఉంది. కాశ్మీర్ లోయలోని బారాముల్లా నుండి సంగల్దా వరకు సర్వీసులు నడుస్తాయి. చీనాబ్ నదిపై రైల్వే వంతెన అత్యాధునిక ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతం. భారత ఇంజనీర్లకు కూడా ఇది గర్వకారణం. ఇది ప్రపంచంలోని 8వ అద్భుతం కానుంది. రాంబన్ జిల్లాలోని సందాంగల్, రియాసీ మధ్య కొత్తగా నిర్మించిన రైల్వే లైన్
స్టేషన్లను రైల్వే అధికారులు ఇటీవల సమగ్ర తనిఖీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు కొంకణ్ రైల్వే అధికారులు ప్రకటించారు. చాలా సవాళ్లతో కూడుకున్న ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుందని తెలిపారు. త్వరలో అన్ని దశలు పూర్తవుతాయని, రైలు ప్రయాణం సులువు కానుందని తెలిపారు. అందమైన చీనాబ్ నదిపై నిర్మించిన భారీ వంపు వంతెన ద్వారా రాంబన్ రియాసీ మధ్య రైలు సేవలను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెన. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ను అధిగమించింది. ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో బక్కల్ కౌరీ మధ్య ఉంది. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ రియాసీ మధ్య కొత్తగా రైల్వే లైన్ నిర్మించారు. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 6:55 నుండి 7:25 వరకు మిథుల లగ్నంలో వైకాన సాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6:20 నుండి 6:55 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు బేరితాడనం, బేరి పూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడవీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణభట్ట శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత, స్నపన తిరుమంచనాల కారణంగా శ్రీదేవి భూదేవి శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైకాన సాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత, స్నపన తిరుమంచనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచం సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు.
జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తిరుపతి రుయా హాస్పిటల్ను సందర్శించి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్యుల యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని, ఐసీయూని, ఎమర్జెన్సీ వార్డులని తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం, విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్, మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిడ్జెస్ లేవు. ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాతపడినవి. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగుల క్యూ చాలా పెద్దగా ఉంది. సో పీక్ అవర్స్లో ముఖ్యంగా 9 నుంచి 4 గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసిస్టులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయవచ్చు. కానీ పగటిపూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించినవి, అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ల మీద ఎక్స్రేలు కావచ్చు, ఏబీజీలు కావచ్చు, లేదా వెంటిలేటర్లు కావచ్చు ఆధారపడి ఉన్న విషయం కూడా దృష్టికి వచ్చింది. దీన్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి మీద ఒక సమీక్ష చేసి ఇక్కడ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్తో ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మెరుగుపరచుకోవచ్చు అన్న విషయాల మీద ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంబంధిత అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో కూడా కూర్చొని వాటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేక దృష్టి. తిరుపతిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని కూటమి శాసనసభ్యులు ఆరణి పేర్కొన్నారు. ఈ గరుడ వారధి నిర్మాణం సమయంలో ఈ కొంత భాగం పెదకాపు లేఅవుట్కు అలిపిరి నుంచి బైపాస్ సర్వీస్ రోడ్డు కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా క్రాస్ రోడ్డు కల్వర్ట్స్ని మొత్తం ఆపేసి ఈ 4 సంవత్సరాల కాలంలో పెదకాపు లేఅవుట్లో నివసిస్తున్న ప్రజలకు, వ్యాపారస్తులకు, లాడ్జీలు పెట్టుకున్న సంస్థలకు గత 40-50 సంవత్సరాలుగా చేసుకున్న వారందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టించడం నేను ముఖ్యంగా తెలియజేస్తున్న మొట్టమొదటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం పెదకాపు లేఅవుట్లో ప్రజలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పెదకాపు లేఅవుట్లో నివాసాలు ఉంటున్న భవన యజమానులు కానీ, ఇళ్ళ యజమానులు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరతర లాడ్జీ ఓనర్లకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అతి త్వరలోనే సౌకర్యం కల్పించి అవినీతికి తావు లేకుండా, కక్షపూరిత రాజకీయాలు చేయకుండా మేము నిస్వార్థంగా వీళ్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామనేసి కూడా జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి మరి తప్పకుండా తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మన కూటమి పరిపాలనలో భాగంగా ఆర్ఎన్ శ్రీనివాసులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి, కూటమితో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి నగరంలో కూడా ఆ విధమైనటువంటి సమగ్రాభివృద్ధికి మేమంతా కూడా తోడ్పడి ప్రజలకు ప్రజా పరిపాలన అందించే దిశగా కూడా మేమందరం కూడా కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు. ఆ రోజే చెప్పాం ప్రజలకంతా, రేపు ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది. మారిన వెంటనే 22A ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా విముక్తి కలిగిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు బహిరంగ ప్రకటన చేశారు కాబట్టి మీరు గుండెల మీద చేసుకొని నిద్రపోండి. అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు అందరం కూడా సీఎం గారిని కలిసి
22A నుంచి తిరుపతి ప్రజలకి విముక్తి కలిగిస్తామని చెప్పని ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు అండగా ఉంటామని, అదేవిధంగా ఈ శ్రీనివాసం పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా తోపుడు బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర అధికార పార్టీ నాయకులు నెలమామూలు వసూలు చేశారు. దయచేసి మున్సిపల్ అధికారులకి మేము ఎన్డీఏ తరఫున హెచ్చరిస్తున్నాం, పేద ప్రజల కడుపులు కొట్టొద్దండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. నైరుతి రుతుపవనాలు రైతన్నలకు ఆశ చూపి నట్టేట ముంచే ప్రయత్నం వైపుగా పయనిస్తోంది వాతావరణం. సాగు ప్రారంభించాక దిగాలుగా ఆకాశం వైపు చినుకు కోసం ఆశగా ఎదురుచూస్తూ దగా పడుతున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రుతుపవనాలు అడుగిడిన జూన్ మొదటి వారంలో మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో పొలాల్లో విత్తనాలు వేసుకునే వెసులుబాటు లేక రైతులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ వీరి అంచనాలు తలకిందులయ్యాయి. జూన్ 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. జూన్ మొదటి వారంలో కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. సాధారణంగా తొలకరి చల్లులకే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. కానీ ఈసారి రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభమై 2 వారాలైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారీ వర్షం జాడలేదు. జూన్ మొదటి వారంలో కురిసిన తొలకరికి కొన్ని జిల్లాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న, పెసర పంటలు సాగు మొదలుపెట్టారు. విత్తనాలు కూడా చల్లిన తర్వాత వరుణదేవుడు ముఖం చాటేశాడు. దీంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. ఐఎండీ గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి జూన్ 16 మధ్య కాలంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో అయితే మరీ దారుణంగా అత్యంత లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ప్రతిరోజు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా అది కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో 69.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 30 నాటికి లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో కూడా వానలు పుంజుకుని సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న రుతుపవనాల ప్రభావం జూన్ చివరి నాటికి రాష్ట్రం వైపు మళ్లుతుందని, ఫలితంగా జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక నుంచి కొండపై వసతులు, దర్శనం అన్నీ కొత్తగా ఉండబోతున్నాయా? అవకాశం ఉన్న చోట మార్పులు చేపట్టి శ్రీవారి దర్శనం భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని టీటీడీ భావిస్తోందా? కొత్త ఈవో శ్యామలరావు లక్ష్యం ఇదేనా? మొదటి రోజు నుంచే ప్రక్షాళన ప్రారంభమైందా? ఇంతకీ కొండపై రాబోయే మార్పులేంటి అన్నది హాట్ టాపిక్గా మారింది.
తిరుమల నుంచే ప్రక్షాళన. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదు. తిరుమలలో గోవింద నామస్మరణే మార్మోగాలి. ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4గోసారి బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం టీటీడీ ఈవో బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు అప్పగించింది. శ్యామలరావు సైతం వెంటనే రంగంలోకి దిగారు. ముందు తిరుమలలో వరాహస్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు తన ముందున్న లక్ష్యాలు, సవాళ్లను వివరించారు. తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఇలాంటి క్షేత్రానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల యాత్ర భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తామన్న ఈవో ప్రతి విషయం పారదర్శకంగా, అకౌంటబిలిటీ ఉండేలా చూస్తామంటున్నారు. ఈవోగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే తిరుమలలో తనిఖీలు చేపట్టారు. సమూల మార్పులు లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈవో సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్తూ భక్తులతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థంపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఈవో 2 శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీలో ప్రక్షాళన షురు అంటున్న ప్రభుత్వం ముందున్న సమస్యలు, సవాళ్లు ఏంటన్న దానిపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం హయాంలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్నదానిపై ఫోకస్ పెట్టింది. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం కొనసాగుతోంది. ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీంతో పాత విధానమే మేలని, శ్రీవారి నైవేద్య విరామ సమయంలోపే వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగించాలని టీటీడీ భావిస్తోంది. మరోవైపు సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. అందుబాటులో ఉన్న 7,800 అతిథి గృహాలతో పాటు పిలిగ్రిమ్ ఇమ్యూనిటీ సెంటర్లను అందుబాటులో తీసుకురావాలని ఆలోచిస్తోంది. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అన్నప్రసాదం, లడ్డూల నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి అంశాలను టాప్ ప్రయారిటీగా తీసుకుంది. శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు, వాటరు ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు, అది అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది. సో టీ, కాఫీలు ఇవ్వడం, టీలు అది ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను. మీకే తెలియాలి, ఉండేదా ఇంతకుముందు? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా మాకు టికెట్లు, టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్లతో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాము. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బక్రీద్ పండుగకు చాలా పురాతన చరిత్ర ఉంది. పూర్వకాలం ఇబ్రహీం ప్రవక్తకు సంతానం లేకపోవడంతో ఎన్నో పూజల వల్ల, అల్లా దయ వల్ల ఇస్మాయిల్ అనే కుమారుడు జన్మిస్తాడని, అతడు నిద్రిస్తున్న సమయంలో కత్తితో మెడపై నరికిన కాట్లు ఉండడం గల స్వప్నం రావడం, ఆ విషయం తండ్రి ఇబ్రహీం చెప్పడంతో ఇబ్రహీం ఒంటెను కుర్బానీగా ఇస్తాడని, అయినప్పటికీ తన కుమారుడు ఇస్మాయిల్కు తిరిగి స్వప్నంలో మెడను నరికినట్లు రావడం జరుగుతూ ఉండడంతో చివరకు తన కుమారునితో నిన్ను అల్లాకు బలి ఇస్తానని చెప్పడంతో కుమారుడు ఇస్మాయిల్ ఒప్పుకోవడం జరిగిందని, ఈ క్రమంలో తన కుమారుణ్ణి నరుకుతున్న సమయంలో అల్లాహ్ ప్రత్యక్షమై నీ త్యాగానికి నేను ముగ్ధుడయ్యానని, నీ కుమారుణ్ణి వధించవద్దని, ప్రత్యేక నెమరు వేసే జంతువును నాకు కుర్బానీగా ఇవ్వాలని చెప్పినట్లు చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలోనే ముస్లింలు కుర్బానీగా జంతువును వధించి 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని పేదలకు, ఇంకొక భాగాన్ని బంధువులకు, 3వ భాగాన్ని తన కుటుంబ సభ్యులు భుజించడం జరుగుతుందని చరిత్ర చెబుతున్నది. ఈ క్రమంలోనే ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఈద్గాల వద్దకు వెళ్లి ప్రార్థన నిర్వహించి, మత పెద్దలు బోధించే బోధనలను విని, తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు గావించి, జంతువులను కుర్బానీ చేసి అత్యంత వైభవంగా బక్రీద్ పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకోవడం అనాదిగా వస్తోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను
జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ టిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను జూన్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల ఆన్లైన్ కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వీలుగా సెప్టెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 27న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవా కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది మామిడి పంట పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. పంట దిగుబడి చాలా వరకు తగ్గిందని చెప్పారు. మరోవైపు గుజ్జు పరిశ్రమ యజమానులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా దోచుకుంటున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, సీనియర్ నాయకులు వెంకటరత్నం, ఏఐకేఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, ఉమాపతి నాయుడు, వెంకటరమణారెడ్డి, సుదర్శన్ నాయుడు, మహిళా సంఘం నాయకులు లత పాల్గొన్నారు. ఆ పథకాల అమలు కోసం ఒక ప్రత్యేక టైం బౌండ్ ప్రకటించాలని, దానికి అనుగుణంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకటి. ఇక రెండవది, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మన మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు. అయితే 1-2 అంశాలు ప్రధానంగా తీసుకురావాల్సింది. సహకార చక్కెర ఫ్యాక్టరీ, సహకార పాల పరిశ్రమని అభివృద్ధి చేయడానికి, ఈ మూసేసిన పరిశ్రమని గెలిపించడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తనలో ఉన్న రేచీకటి లోపాన్ని పక్కన పెట్టి ప్రతిభను సమాజానికి అందించేలా కృషి చేసిన కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి చిలకమర్తి లక్ష్మీ నరసింహన్ 78వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించి వారి యొక్క సేవలను కొనియాడారు. సాంఘిక నాటకాలలో గణపతి నాటకం ఆ రోజుల్లోనే 19వ శతకంలోనే విశేషంగా ఆల్ ఇండియా రేడియోలో ధారావాహికంగా ప్రసారం గావించబడి పండిత పామరుని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కట్టిపడేసి హాస్య నాటిక గుర్తింపు పొందినటువంటి నాటిక గణపతి నాటకం. అది సినిమా కూడా రావడం జరిగింది. వారు అదే కాకుండా ఎన్నో కావ్యాలు, కథలు రాసి వారు పరమపదించి 78 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మనం వారిని గుర్తించుకోవడం, మనం మంచి కళాకారుడుగా, మంచి సంఘ సంస్కర్తగా, వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని, మనలో ఉన్నటువంటి లోపాన్ని పక్కన పెట్టి మనలో ఉన్న ప్రతిభని చాటడం కోసం ప్రయత్నించారు. 2-3 దశాబ్దాల క్రితం ఈ దేశ నాయకులు కానీ సమాజానికి సేవనందించిన వారి యొక్క హిస్టరీ, చరిత్ర మరి తెలుగు వాచకాల్లో ఉండేది. కానీ నేడు పిల్లలకి మరి ఇవన్నీ కూడా మర్చిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు తిరిగి పురాణాలోచించి ఇటువంటి దేశం కోసం, సమాజం కోసం అనేక సేవల్ని మరి రచనల్ని అందించిన వారి యొక్క చరిత్రలు గనక తిరిగి ప్రవేశపెట్టగలిగితే తెలుగు జాతి మరి కొన్ని రోజులు బతుకుతుందని ఆశిద్దాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,623 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.